2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సురేష్. మేడం, అఫర్మేషన్స్ చాలా మంది ఏది చాంట్ చేయాలి, ఎలా చాంట్ చేయాలి, ఎప్పుడు చాంట్ చేయాలి, అఫర్మేషన్ రాసేటప్పుడు కూడా మన ఎమోషన్స్ ఎలా ఉండాలి, అంటే దానికి కూడా ఒక సీక్వెన్స్ అనేది చాలా మంది ఫాలో అవుతేనే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి అని చెప్తూ ఉంటారు. సో ఎవరైనా కూడా అఫర్మేషన్స్ రాసేటప్పుడు వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి మేడం? ఎఫర్మేషన్ అనేది ఏంటంటే కొంత పాజిటివ్ ఎనర్జీతో రావాలి. ఏదో రాసేసాను కదా అని కాదు. మనసు నిర్మలపరుచుకుని ఎప్పుడైనా సరే ఎఫర్మేషన్ రాసేటప్పుడు అసలు నాకేం కావాలి, నేను ఏం కోరుకుంటున్నాను, నేను కోరుకున్న దాని మీద మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్ థింగ్. సో ఆ క్లారిటీతోని మనం అవకాశాలు ఇచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా రాయాలి. రాసే విధానం ఉండాలి, కరెక్ట్గా ఆలోచించే విధానం ఉండాలి, మనసు బుద్ధి శరీరము కూడా దాని మీద ఫోకస్ అయ్యి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను కూడా ఒక ఎఫర్మేషన్ రాసుకున్నాను. మా ఇంటి నిర్మాణానికి లేదా గృహప్రవేశం బాగా జరగాలి అని చెప్పేసి ఎఫర్మేషన్ రాసేటప్పుడు మనలో ఫీలింగ్స్ ఎలా ఉండాలి అని అంటే, అది జరిగింది బికాస్ ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్, ఇది చాలా బాగా జరిగింది, నేను పొందాను దీనిని అనేటటువంటి భావనతోని, సంతోషంతో మన ఎఫర్మేషన్ రాస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అంటే మనం రాసే ప్రతి ఎఫర్మేషన్ వెనకాల మన ఎనర్జీ అనేది దాని వెంబడే ఉంటుంది. మన ఫీలింగ్స్ ఎమోషన్స్ కూడా దానికి మిక్స్ అయ్యే ఉంటాయన్నమాట. కాబట్టి నేను చేసే పని ఏదైనా సరే, నేను ఇవాళ ఇంత డబ్బు కావాలి, నాకు డబ్బును పొందే అవకాశ మార్గాలను నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత, డబ్బును పొందినందుకు కృతజ్ఞత, డబ్బును పొందే అవకాశాలు ఇచ్చినందుకు కృతజ్ఞత. రాసే పద్ధతి కూడా మనకు తెలియాలన్నమాట. అలాగే కొంతమంది ఈ బుక్కే రాయాలా, ఈ పెన్నే రాయాలా అని అడుగుతుంటారు. రాసే పెన్ను రాసే బుక్ కన్నా రాసే మనిషి, రాసే మనసు యొక్క మనసు ఇంపార్టెంట్. రోజు అంటే మీ కోరిక నెరవేరే వరకు కూడా అదే ఎఫర్మేషన్ అదే ఎనర్జీతో రాయండి. ఏ ఫ్రీక్వెన్సీతో స్టార్ట్ చేశారో అదే ఫ్రీక్వెన్సీతో ఎండ్ చేయండి. కొంతమంది ఎఫర్మేషన్స్ రాస్తూ అలా చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎనర్జీ తగ్గిపోతుంది. రాసేయాలి అనే కుతూహలం ఉంటుంది, కానీ అది కంప్లీట్ అయ్యేటప్పటికి చివరిలోని కృతజ్ఞత అని చెప్పే దగ్గర జరుగుతుందంటావా, జరిగిన తర్వాత కృతజ్ఞత చెప్పొచ్చు కదా అని అనుకుంటారు. కాదు, కృతజ్ఞతాపూర్వకంగా ఎఫర్మేషన్ని మనం ఎండ్ చేసినట్లయితే దానికి మీరు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినట్లే. ఓకే, నేను అనుకున్న పనిని సకాలంలో నేను నెరవేర్చుకోగలిగినందుకు సహకరించిన విశ్వానికి, ప్రకృతికి, పంచభూతాలకు సర్వదా కృతజ్ఞతలు. అంటే నువ్వు రాసే ప్రతిదీ కూడా, నువ్వు చేసే ప్రతిదీ కూడా ఈ ప్రకృతి పంచభూతాలు కూడా నీకు కోఆపరేట్ చేయాలి. వీటి యొక్క ఎనర్జీని కూడా నువ్వు తీసుకుంటున్నావు. మన బాడీలో ఉన్నటువంటి పంచభూతాలు కూడా మనకు సహకరించాలి కదా. అంటే మన చక్రాస్లో ఉన్నటువంటి నేచర్ కూడా మనకు సహకరించాలి. సో ఎఫర్మేషన్ రాసేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో సింపుల్గా మనం రాసేసేమో అంటే కాదు. నువ్వు రాసేటప్పుడు ఆ ఫీల్ అనేది నీకు కలగాలి, ఆ ఫీలింగ్స్ నీ ఫేస్లోని రాగలగాలి. ఎప్పుడైతే ఆ ఫీలింగ్స్ ఫేస్లో వస్తాయో విజువలైజేషన్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇవాళ నాకు డబ్బు కావాలి అని మీరు అనుకున్నారు, డబ్బు వచ్చింది అనే భావన మీరు కలిగించుకోండి. ఫస్ట్ డబ్బు వచ్చిన తర్వాత కదా అంటారు చాలామంది. వచ్చిన తర్వాత కదా కాదు, డబ్బు నా దగ్గర ఉంది అనే భావనే నువ్వు దానిని అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఓకే, విజువలైజేషన్ చేసుకునేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఉండాలి. మనసులో నువ్వు ఎలాంటి భావాలను పెట్టుకుంటావో నీ ఎదురుగా అదే కనబడుతుంది. యద్భావం తద్భావతి. నువ్వు భయం పెట్టుకున్నావంటే కానీ కనబడకుండానే ఉంటుంది. నువ్వు భయాన్ని వదిలేసి కాన్ఫిడెంట్గా నేను పొందాను అని నువ్వు అనుకున్నప్పుడు ఆ పిక్చర్ క్లియర్గా ఉంటుంది. నువ్వు మాట్లాడే తీరు క్లియర్గా ఉంటుంది, నువ్వు చాంట్ చేసే విధానం క్లియర్గా ఉంటుంది, నువ్వు రాసే విధానం క్లియర్గా ఉంటుంది, నువ్వు చూసే విధానం క్లియర్గా ఉంటుంది. కాబట్టి విజువలైజేషన్ కూడా బ్రహ్మముహూర్తంలో చేయడం వలన చాలా బెనిఫిట్ పొందుతారనమాట. అంటే ఆ టైంలో మనకి ఎనర్జీస్ కోఆపరేట్ చేస్తాయి, ప్రకృతి కోఆపరేట్ చేస్తుంది, మన బాడీలో ప్రతి అవయవము కోఆపరేట్ చేస్తుంది. రోజు కూడా మన బాడీలో ప్రతి అవయవానికి కృతజ్ఞత చెప్పడం ద్వారా ఎఫర్మేషన్స్ రాసేటప్పుడు మనలో ఫీలింగ్స్ ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. అంటే మన మనసుని దాని మీద లగ్నం చేసి కాన్సన్ట్రేషన్ని పెంచుకోవడం ద్వారా కూడా ఈ ఎఫర్మేషన్స్ మనం కరెక్ట్గా చేయగలుగుతాము.
సో బ్రహ్మముహూర్తంలోని అఫర్మేషన్స్ రాయడం మాత్రమే కాదండి, రాసిన ప్రతి అఫర్మేషన్ కూడా సక్సెస్ అవుతుంది. అంటే ఇన్ కరెక్ట్ వే, అది కూడా చెప్తాను. మేడం మీరు అన్నీ అన్నారు, అన్నీ సక్సెస్ అవ్వలేదు అని అంటే, నువ్వు రాసే విధానం నీ మనసులో కలిగే భావాల మీద అది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక 10 కోట్లు కావాలండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ 10 కోట్లు వచ్చాక నువ్వేం చేస్తావు? ఆన్సర్ లేదు. బిల్డింగ్ వచ్చిన తర్వాత చూస్తానంట కాదు, అసలు నీ క్లారిటీ ఉండాలి కదా. వచ్చిన దానిని నువ్వు ఏం చేస్తావు అనే దాని మీద నీకు క్లారిటీ ఉండాలి కదా. వచ్చిన తర్వాత చూడటం కాదు, నువ్వు అసలు అక్కడికి వెళ్ళాక ఏం చేస్తావు. నువ్వు పలానా చోటుకి వెళ్ళాలనుకున్నావు, వెళ్ళాక ఏం చేస్తావు, ఒక ఐడియా ఉండాలి కదా. అక్కడికి వెళ్ళాక ఇప్పుడు నేను షూట్కి వచ్చాను, షూట్కి వెళ్ళి ఏం చెప్తావు, ఒక క్లారిటీ ఉండాలి కదా నాకు. అందుకని వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి అని ఆలోచించుకోవడం కాదు, వెళ్ళినప్పుడు ఏం చెయ్యాలి అనేది ఆలోచన ఉండాలి కదా. సో ఆ ఆలోచన, ఆ క్లారిటీ అంతా కూడా మనకి మార్నింగ్ టైం ఎక్కువగా ఉంటుంది. ఆ క్లారిటీని తీసుకున్నప్పుడే విజువలైజేషన్ కూడా బాగుంటుంది. కాబట్టి ఎవరైనా సరే విజువలైజేషన్ అనేది మార్నింగ్ టైం పెట్టుకోండి. మాకు అస్సలు కావట్లేదు అని అంటే నైట్ పడుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటాం కాబట్టి కొంత టైం పడుతుంది మనకు అది. కానీ మార్నింగ్ టైం మాత్రం ఫ్రెష్గా ఉంటాం కాబట్టి విజువలైజేషన్ అనేది మార్నింగ్ చాలా బాగా ఉంటుంది అనమాట. మేడం మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా ఎర్లీ మార్నింగ్ లేవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళైనా లేదు అంటే మార్నింగే లేచి నేను అనుకున్న కోరిక తీరడానికి మీరు చెప్పినట్టుగా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? మనం ఎవ్రీ టైం 42 days క్లాస్ కండక్ట్ చేస్తామండి, ఆన్లైన్ క్లాసు. సో ఇది జూలై 12th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. జూలై 12th నుంచి మార్నింగ్ 4 o'clock to 4:50. సో ఈ 45 minutes 50 minutes కూడా ఏంటంటే చాంటింగ్ చేయడం, మీలో మీ ఎనర్జీస్ని డెవలప్ చేయడం. అసలు మీకు చాలా ఎనర్జీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ తెలుసుకోక మనం కొంత ల్యాగ్ అయ్యేటటువంటి ఉంటాయి. ఎందుకంటే మనం అందరూ అంటుంటారు మీకు ఏం తెలుసండి నా పరిస్థితి అని అంటారు. నీ పరిస్థితి నీకు తెలియటం లేదు, నీ ఎనర్జీ నీకు తెలియటం లేదు, నీ స్ట్రెంగ్త్ నీకు తెలియటం లేదు. దానిని నువ్వు తెలుసుకోగలిగినట్లయితే చాలా బాగుంటుందండి. ఈ క్లాసెస్లో ఏంటంటే మనము చిన్న చిన్న బ్లాకేజెస్ కూడా ఉంటాయి, ప్రతి చక్రాలోని చిన్న చిన్న బ్లాకేజెస్ కూడా ఉంటాయండి. ఆ బ్లాకేజెస్ని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ బ్లాకేజెస్ని ఇవాళ అయిపోయిందిలే అని ఇవాళ ఈ క్షణము నీకు ఎంత ఇంపార్టెంట్, ఇవాళ ఈ క్షణం నీకు ఎంత ఇంపార్టెంట్, ఈ క్షణాన్ని నువ్వు విస్మరిస్తే రేపు ఫ్యూచర్లో ఎంతో టైం నువ్వు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అవునా. కాబట్టి టైం వాల్యూ తెలుసుకుని, మన ఆలోచనల విలువ తెలుసుకొని, మన ఎనర్జీని మనం తెలుసుకోవడానికి ఈ క్లాసెస్ బాగా ఉపయోగపడతాయండి. ఇవి 42 days క్లాసెస్ అండి. అలాగే ఎవరికైనా నైట్ క్లాస్ కావాలన్నా కూడా 9:30 to 10:15 ఒక క్లాస్ ఉంటుందండి. అంటే ఇన్ కేస్ మార్నింగ్ నేను లేవలేకపోతున్నాను, అలవాటు అయ్యే వరకు నాకు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నైట్ జాయిన్ అవ్వచ్చు. ఫ్రమ్ జూలై 12th to August 21st వరకు కూడా ఈ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయండి. సో ఎవ్రీ 6 daysకి ఒక్కొక్క చక్ర మారుతూ ఉంటుంది. ఎవ్రీ వీక్ 1 day మాత్రం NLP ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ఒకటి చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.